విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సెప్టెంబర్ 10న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహించనున్నట్లు ఉక్కు పోరాట కమిటీ ప్రకటించింది. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో పోరాట కమిటీ అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిరక్షణను గాలికి వదిలేసిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే దారిలో పయనిస్తుందని విమర్శించారు. ఉద్యోగులను తగ్గిస్తూ ప్లాంట్ను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ప్లాంట్ను రక్షించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు మేము కలిసాం, ఉత్పత్తి బాగా చేయమన్నారు, మేము తప్పకుండా చేస్తామని వారికి వాగ్దానం చేశాం. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి జరగకుండా, ముడి ఖనిజం రాకుండా, ముడి ఖనిజం అందకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్లనే భారతదేశంలో అత్యధిక ఇనప ఖనిజం ఉండేటువంటిది దేశం అంది. కానీ అలాంటి చోట విశాఖ స్టీల్ ప్లాంట్కి మాత్రం ముడి ఖనిజం లేదు. మిగిలిన అన్ని స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఉన్నాయి, ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్కే సొంత గనులు లేవు. ఇది కావాలని వివక్షతో దుర్మార్గంగా కుట్ర చేయడం తప్ప ఇంకోటి కాదు. గత ప్రభుత్వం ఈ విధానం మీద, కేంద్ర ప్రభుత్వం మీద పోట్లాడలేకపోయింది, విఫలం చెందింది. అందుకనే గాజువాకలో రాష్ట్రంలో ఎక్కడా రానటువంటి మెజారిటీ ప్రజలు ఇవ్వడానికి కారణం విశాఖ స్టీల్ ప్లాంటే. ఈ విషయాన్ని మేము చెప్పడం కాదు, గెలిచినటువంటి శ్రీనివాస్ గారే స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు 3 మాసాలు అయినప్పటికి కూడా ఇందులో మార్పు ఏమీ రాలేదు. ప్రతిరోజు 15 కోట్ల రూపాయల నష్టం తీసుకొస్తున్నారు. ఉత్పత్తి తగ్గించారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఉత్పత్తి పెంచితే లాభాలు వస్తాయి. కార్మికులని అదనంగా కొత్త వాళ్ళని తీసుకోవాలి. అది నిరంతరం న్యూ బ్లడ్, కొత్త రక్తం నిరంతరం ప్రవహిస్తుంటుంది. పబ్లిక్ సెక్టార్లో నిరంతరం రిక్రూట్మెంట్ ఉంటుంది. కానీ 5 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ లేదు. నిర్వాసితులకు ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. అన్ని రకాలుగా కూడా దారుణమైనటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని అన్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది.